నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి, సంతానలేమికి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ స్నేహ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, జనరల్గా సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఎన్ని రోజుల తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? సంతానలేమి సమస్య అంటే బేసిక్గా ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద మీనింగ్. అంటే సంతానలేమి అంటే ఏంటి, హౌ అ కపుల్ ఇస్ కాల్డ్ అన్ ఇన్ఫర్టైల్ కపుల్ అని. బేసిక్గా మనకి మ్యారేజ్ అయినాక ఒక 1 year పాటు కలిసి ఉన్నాక హస్బెండ్ వైఫ్ వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ అయినా కూడా గర్భం రాకపోతే దాన్ని సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ అంటారండి. ఒక కపుల్ అలాంటి సిచ్యువేషన్లో దే హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ or contact the doctor. జనరల్గా మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాంటి టెస్ట్లు చేస్తారు, సో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఓకే, సో ఫస్ట్ మనకి కపుల్ అన్నది ఇన్ఫర్టైల్ అన్న తెలుసుకున్నాక, సంతానం రావట్లేదు ఒక 1 year పాటు కలిసి ఉన్నాక కూడా, అప్పుడు ఫస్ట్ హాస్పిటల్ వచ్చినప్పుడు మేల్స్ని సెపరేట్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఫీమేల్స్ని సెపరేట్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. సో మనకి ఫస్ట్ అసలు సంతానలేమికి కాజెస్ ఏమైతే ఉండొచ్చో అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. మేల్స్ అన్నది మగవాళ్ళకు ఒక 30% ఉండొచ్చు, ఆడవాళ్ళకి 30% ఉండొచ్చు, ఇద్దరికి కలిపి ప్రాబ్లమ్స్ ఒక 20% ఉండొచ్చు. ఇంకొక 10% అన్నది మనకి అన్ని టెస్ట్లు నార్మల్ ఉండినా మనకేమీ కనిపించకపోవచ్చు స్టార్టింగ్లో. దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అండి. సో ఇవి జనరల్ కాసెస్. సో ఆడవాళ్ళకి మనకి 30% వచ్చినప్పుడైతే ఆడవాళ్ళకి కాసెస్ మనకి ఫస్ట్ అండాశ్రయాలు ఉంటాయి. అండాశ్రయాల్లో అండాలు పెరుగుతాయి. సో పీసీఓ అంటారు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, నీటి బుడగలు ఉండొచ్చు. అండాలు తక్కువ ఉండడం వల్ల కూడా మనకి సంతానం కలగడానికి ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఫెలోపియన్ ట్యూబ్స్ సన్న దారం లాంటివి, ఒక కనెక్షన్ బిట్వీన్ అండాశ్రయాలు ఇంకా గర్భసంచికి. ఆ ట్యూబ్ అయితే ట్యూబ్లా ఉంటుంది. ఆ ట్యూబ్ ఏదైతే కట్ అయినా, లైక్ కనెక్షన్ కట్ అయినా లేకపోతే బ్లాక్ అయినా, దానిలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, ప్రీవియస్గా టీబీ ఏదైనా ఉండి మనకి దానివల్ల బ్లాక్స్ ఉండొచ్చు. సో దానివల్ల సంతానలేమి కూడా మనకి కరగచ్చు. నెక్స్ట్ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏంటంటే, గర్భసంచి వాపు ఏదైతే ఉండొచ్చో, గడ్డలే ఉండొచ్చో, గర్భసంచి పుట్టుకతోనే వేరేగా ఉండొచ్చు కొంతమందికి, చిన్నగానో లేకపోతే మధ్యలో ఒక చిన్న పొర ఉండడమో, పెద్ద సైజు, డిఫరెంట్ షేప్స్ సైజెస్ అంటారు కదా అది. సో వీటన్నిటి వల్ల మనకి సంతానలేమి కాజెస్ అవ్వచ్చు ఆడవాళ్ళలో. మగవాళ్ళలో ఏమవుతుందంటే అండి, తెల్లనీరు పరీక్ష చేసినప్పుడు తెల్లనీరు కౌంట్ ఏదైతే ఉందో అది తక్కువ ఉండడం వల్ల ఆ తెల్లనీరులో మెల్లి మనకి మొటిలిటీ అంటారు, అంటే కదలిక ఏదైతే తక్కువ ఉండొచ్చో, ఇంకా నార్మల్ షేప్ కూడా ఉంటుంది తెల్లనీరు అన్నది. ఆ షేప్ వల్ల మనకి అబ్నార్మల్ షేప్స్ ఎక్కువ ఉండి నార్మల్ షేప్స్ తక్కువ ఉంటే వీటన్నిటి వల్ల కూడా మనకి సంతానలేమి కలగచ్చు. డాక్టర్, జనరల్గా పీసీఓడి ఉంటే కూడా ఇదొక సమస్యగానే చెప్తూ ఉంటారు సంతానలేమికి. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? పీసీఓడి అన్నది ఈ రోజుల్లో అండి 10%లో ఒకరికి పీసీఓడి ఉంటుంది ఖచ్చితంగా. అది దేనికి అన్నది వీ డోంట్ నో, బట్ ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏముంటాయంటే వెరీ బేసిక్ ట్రీట్మెంట్స్ అండి. పీసీఓడి ఉండడం వల్ల పిల్లలు పుట్టరు అన్నది అసలు ఏమీ లేదు. పీసీఓడి అన్నది నీటి బుడగలు ఉండడానికన్నా ఎక్కువ శాతం గుడ్లు ఉంటాయి, అరేంజ్డ్ లైక్ రౌండ్గా అరేంజ్ అయ్యి ఎక్కువ ఉంటాయి మనిషికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉండాలి అంటే పీసీఓడిలో ఒక 25-30 ఎగ్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి కలిగిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, బేసిక్గా ఎగ్స్ అన్నవి కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వవు. సో ఓవ్యులేషన్ ఎప్పుడో మనకి తెలీదు. నెక్స్ట్ మనకి ఎగ్స్ క్వాలిటీ కరెక్ట్గా ఉండదు, ప్రతి ఫాలికల్లో ఎగ్ ఉంటుందో లేదో తెలీదు. సో వీటి వల్ల ఇర్రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్స్ వల్ల మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. డాక్టర్, ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా అంటే ఫస్టే ఐయుఐ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఫస్ట్ మెడిసిన్స్తో చూసిన తర్వాత ఐయుఐ చెప్తారా? ఓకే, సో బేసిక్గా మన దగ్గరికి ఒక కపుల్ వచ్చాక అండి, వీ ఫస్ట్ డే సజెస్ట్ చేయము. ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేశాక
లైక్ బేసిక్గా ఫస్ట్ ఉమెన్ రాగానే మనం బేసిక్ స్కాన్ అంటూ చేస్తాం, అల్ట్రాసౌండ్ అంటారు. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి గర్భసంచి ఎలా ఉందో తెలుసుకోవచ్చు, అండ సంఖ్య అంటే గుడ్లు ఎంత సంఖ్య ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవచ్చు. గర్భసంచిలో ఏమైనా పొరలు లేకపోతే ఫైబ్రాయిడ్స్ కానీ వాపు కానీ ఏమైనా ఉందో తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ లేడీస్లో తెలుసుకొని తర్వాత బేసిక్ బ్లడ్ టెస్ట్స్, హార్మోన్ టెస్ట్స్ తెలుసుకోవచ్చు. మేల్స్లో మనం వీరకణాల టెస్ట్ చేయించి వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ స్టేటస్ తెలుసుకొని హస్బెండ్ వైఫ్ 2 రిపోర్ట్స్ ముందు పెట్టుకున్నాక దాన్ని బట్టి వీ సజెస్ట్ దెమ్ బేసిక్ ట్రీట్మెంట్స్. సో వీ కెన్ స్టార్ట్ విత్ ఫస్ట్ న్యాచురల్ ట్రీట్మెంట్ అండి. దట్ ఆల్సో డిపెండ్స్ అగైన్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్స్, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది అగైన్ దేర్, అండ్ ఆల్ దోస్ ఎగ్ కౌంట్, వీరకణాల కౌంట్ ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మెడికేషన్ ట్రీట్మెంట్, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ న్యాచురల్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ట్రీట్మెంట్ is called as IUI ట్రీట్మెంట్, దాని నెక్స్ట్ ఇస్ IVF ట్రీట్మెంట్. సో న్యాచురల్ ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ, పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి రమ్మని చెప్తాం, చెప్పినాక స్కాన్ చేస్తామండి. స్కాన్ చేసి స్కాన్లో గుడ్లు ఎన్ని ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ హౌ మెనీ ఎగ్స్ బోత్ ద ఓవరీస్లో ఉన్నాయో చూసుకొని 2-3 ట్యాబ్లెట్స్ పెడతాం మనం ఎగ్ డెవలప్మెంట్ కోసం. ఎగ్ డెవలప్మెంట్ తెలుసుకున్నాక మనం 7th డే 8th డే ఆఫ్ పీరియడ్ మళ్ళీ పిలుస్తాం స్కాన్ చెక్ చేయడానికి. ఎందుకంటే ఎగ్స్ డెవలప్ అవుతున్నాయో లేదో, సైజ్ ఎలా పెరుగుతుందో లేదో చూసుకుంటాం. దాంతోపాటు మధ్యలో ఎండోమెట్రియం కూడా చూసుకుంటాం, పొర గర్భసంచి లోపల పొర పెరుగుతుందో లేదో కూడా చూసుకుంటాం. అలా మనం డే 14th 15th గుడ్లు ఎలా డెవలప్ అయ్యాయో చూసుకొని మంచి సైజ్ వచ్చాక గుడ్డు విడుదల ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత విడుదల అయ్యింది అని తెలిసిన తర్వాత మనం అది కూడా స్కాన్ చేసి చూస్తాం. విడుదల అయ్యిందని తెలిసాక హస్బెండ్ అండ్ వైఫ్ మీటింగ్ డేస్ చెప్తాం. ఇవి ఎగ్జాక్ట్ డేస్ మీట్ అయితే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మోర్ ఉంటాయి. జస్ట్ స్కాన్స్ అండ్ ఫ్యూ టాబ్లెట్స్ ఫర్ 5 days. దిస్ ఇస్ ద న్యాచురల్ ట్రీట్మెంట్. డాక్టర్ IUI అంటే ఏంటండి? IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సిమినేషన్ అండి. అంటే సేమ్ న్యాచురల్ ప్రాసెస్ లానే ఉంటుంది. అసలు IUI మనకి ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే బేసిక్గా మేల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కౌంట్ అన్నది కొంచెం తక్కువ ఉండాలి, మరీ తక్కువ కాదు, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి వీ కెన్ సజెస్ట్ దిస్. అండ్ రెండోది కదలిక అన్నది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్ హెల్ప్స్ ఇన్ IUI ట్రీట్మెంట్స్. అండ్ నెక్స్ట్ ఫీమేల్స్లో వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు when wife is not comfortable or she feels lot of pain, that is called vaginismus, అలాంటి వాళ్ళకి IUI is suggested. So IUI treatment is also similar to natural అండి. 2nd day of the period నుంచి we put little bit tablets, అదే 5 to 6 days tablets, కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా పడచ్చు. తర్వాత ఆఫ్టర్ దాట్ వీ సీ అగైన్ ఒక 10th డే ఆఫ్ స్కాన్లో ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి, పెరిగినాక ఎగ్ రిలీజ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు IUIలో మనం చేసేది ఏంటంటే ఎగ్ రిలీజ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ వైఫ్కి హస్బెండ్ని వాళ్ళ శాంపుల్ మనం ల్యాబ్లో ఇమ్మని చెప్తాం. ఆ శాంపుల్ని వీ వాష్ ఇట్, డబల్ వాష్ చేసి, అంటే ద బెస్ట్ స్పర్మ్ని తీసుకొని ఒక చిన్న ఇంక్ ద్వారా మనం ఇంజెక్ట్ చేస్తాం, స్మాల్ పిప్పిట్ ద్వారా, దట్ ఈస్ ఇంటర్నల్లీ ఇంటూ ద వెజైనా, దాన్ని మనం గర్భసంచి లోపల నెక్స్ట్ టు ది ఎగ్ రిలీజ్ అయ్యే దగ్గరికి వేసేస్తాం. సో దిస్ ఈస్ ద IUI స్టెప్ అండి. డాక్టర్, ఒక పర్సన్ IUI చేయించుకున్న తర్వాత ఎంత శాతం సక్సెస్ రేట్ ఉంటుంది, అలాగే బెడ్ రెస్ట్ అవసరం అంటారా? IUIకి మనకి సక్సెస్ రేట్ అంటూ ఇస్తే అండి 10 to 12% ఇవ్వచ్చు, విత్ ఆల్ ద అదర్ కోమార్బిడిటీస్ బీయింగ్ నార్మల్. హైయెస్ట్ సక్సెస్ రేట్ అంతే ఇస్తామండి, 10 to 12, యంగ్ ఏజ్ ఇవన్నీ. ఆఫ్టర్ IUI ప్రొసీజర్కి మనకి జస్ట్ ఒక 10 to 15 minutes ప్రొసీజర్ అండి, ల్యాబ్లో చేసేసే ప్రొసీజర్ అంతే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ IUI ద ఉమెన్ కెన్ వాక్ అవుట్ ఆఫ్ ద క్లినిక్ నార్మల్లీ, షీ కెన్ డూ హర్ రెగ్యులర్ వర్క్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే, లేకపోతే ఏదైనా పని చేసుకునే వాళ్ళైతే అప్పటికప్పుడు లంచ్ బ్రేక్లో వచ్చి చేయించుకొని వెళ్ళిపోయే స్మాల్ ప్రొసీజర్ ఇది. డాక్టర్, IUI ఒక పర్సన్ ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటారు? యూ కెన్ ట్రై అప్ టు 3 to 5 times అండి. దాని తర్వాత కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే వీఆర్ నాట్ గివింగ్ యూ ఎనీ
ఎక్స్టర్నల్ ట్యాబ్లెట్స్ కానీ మెడికేషన్స్ ఇఫ్ సంథింగ్ లైక్ other than hormonal tablets, we are not giving you anything which is affecting the body. You can try. The only thing is ఏంటంటే దాని బదులు యూ విల్ హ్యావ్ అ బెటర్ ట్రీట్మెంట్, నెక్స్ట్ బెటర్ ట్రీట్మెంట్ ట్రై చేసుకోవచ్చు కదా. మెంటలీ ఆల్సో యూ విల్ బీ లిటిల్ బిట్ డిప్రెస్డ్. యూ హ్యావ్ అన్ అదర్ బెటర్ ఆప్షన్, సో వీ విల్ సజెస్ట్ దెమ్ ఆఫ్టర్ 3 to 5 cycles. ఓకే డాక్టర్, ఐయుఐ కనుక సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఎలాంటి ట్రీట్మెంట్కి వెళ్ళడం బెస్ట్ అంటారు? ఐయుఐ సక్సెస్ కాకపోతే అండి దేర్ ఆర్ 2 options. ఫస్ట్ వచ్చేసి అసలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, ఇస్ దేర్ ఎనీ రీజన్ వేర్ అండర్లయింగ్ కాజెస్ ఇన్ ద యూట్రస్లో అయినా అండర్లయింగ్ కాజెస్ ఉన్నాయా, లేకపోతే ఎనీథింగ్ అదర్ ఫ్యాక్టర్స్ చూసుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్రస్లో దేర్ ఆర్ సమ్ పొరల్లానే కానీ గర్భసంచిలో అయినా గడ్డల్లానే ఉన్నాయి, వాటి వల్ల మనకి ఎగ్ స్పర్మ్ కలిసిన పిండం ఫామ్ అవ్వలేకపోతుంది, బేబీ ఫామ్ అవ్వలేకపోతుంది, గర్భసంచి తీసుకోలేకపోతుంది అంటే ఫస్ట్ థింగ్ వీ సజెస్ట్ ఇస్ అ హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ ఆర్ హిస్ట్రోస్కోపీ. మనం ఎవ్రీథింగ్ మనం చక్కగా కరెక్ట్ చేసుకొని గర్భసంచిని కరెక్ట్ చేసుకున్న తర్వాత వీ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రొసీజర్ విచ్ ఇస్ ఐవీఎఫ్ అండి. ఐవీఎఫ్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ వీ సజెస్ట్. డాక్టర్, ఇందాక మనం ఐవీఎఫ్ గురించే చెప్పుకున్నాను, ఐయుఐ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ అని చెప్పారు. ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, సో ఫస్ట్ ఐవీఎఫ్ అంటే అండి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. బేసిక్గా మనకి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే లోపల అవ్వాల్సిన ఫర్టిలైజేషన్ ఎగ్ అండ్ స్పర్మ్ మనకి ఫెలోపియన్ ట్యూబ్లో కలిసి అక్కడ ఫర్టిలైజ్ అవ్వాల్సిన ఎంబ్రియో ఫామ్ అవ్వాల్సింది, బేబీ ఫామ్ అవ్వాల్సింది మనం బయట ల్యాబ్లో చేస్తున్నాం, దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో బేసిక్గా ఐవీఎఫ్ సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ నుంచి స్టార్ట్ చేస్తామండి. పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు సెకండ్ డే టు 11th డే వరకు అంటే 10 days ఉమెన్కి ఇంజెక్షన్స్ ఇస్తాం. వెరీ మినిమల్ ఇంజెక్షన్స్, ఇన్సులిన్లా ఉంటాయి కదా రెగ్యులర్గా తీసుకునే ఇంజెక్షన్స్, దోస్ వీ గివ్. అండ్ ఆ ఇంజెక్షన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ అంటే దే ఆర్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ అండి. బేసిక్గా ప్రతి నెల మనకి అండాశ్రయాల్లో వీల్ హ్యావ్ 7 to 8 eggs ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఎగ్ అన్నది డెవలప్ అవుతుంది, ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఇన్ ఐవీఎఫ్ వాట్ వీ వాంట్ ఇస్ వీ వాంట్ ఆల్ ద ఎగ్స్ టు డెవలప్ అండ్ వీ నీడ్ టు టేక్ ఆల్ ద ఎగ్స్ అవుట్. సో మనం వీ గివ్ దోస్ ఎగ్స్, దానికి ఎక్స్ట్రా హార్మోన్స్ ఆర్ నీడెడ్ ఇన్ ద బాడీ. సో దానివల్ల వీ గివ్ హార్మోనల్ ఇంజెక్షన్స్ టు ద ఉమెన్ ఫ్రమ్ ద డే 2 to day 11-12. సో కొంతమందికి 10 days, కొంతమందికి ఈవెన్ తక్కువ పడవచ్చు. ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్నీ డెవలప్ చేశాక ఎగ్ పికప్ అన్న ప్రాసెస్ ఉంటుంది. ఎగ్ పికప్ అన్న ప్రాసెస్ మనం జనరల్ అనెస్థీషియా ఇచ్చి కొంచెం వెరీ స్మాల్ 5 to 10 minutes ఉంటుందంతే. అది కూడా కింద నుంచి తీస్తామండి ప్రాసెస్, నో కట్ ఆర్ ఎనీథింగ్ ఫర్ ద ఉమెన్, సర్జరీ లాగా ఏం అనిపించదు ఎక్కడ. ఎగ్స్ అన్నీ తీసుకొని ఆఫ్టర్ టేకింగ్ ది ఎగ్స్ వీ ఆస్క్ ద హస్బెండ్ టు రిలీజ్ హిస్ స్పర్మ్, గివ్ ద స్పర్మ్ శాంపుల్ ఇన్ ద ల్యాబ్. అప్పుడు స్పర్మ్ని ఎగ్ని మనం ఒక చిన్న పెట్రీ డిష్లో పెట్టి వాటిని మనం అక్కడ ఫర్టిలైజేషన్ అవ్వనిచ్చి అది మనం ఫ్రీజ్ చేస్తాం, బేబీని ఫామ్ చేసి ఫ్రీజ్ చేస్తాం. ఆ బేబీ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మనం తిరిగి మనం గర్భసంచిలో ఇంట్రడ్యూస్ చేసేదాన్ని ఐవీఎఫ్ ప్రాసెస్ అంటాం. డాక్టర్, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మీ అగైన్ ఒక కపుల్ బట్టే ఉంటుందండి. ఈచ్ కపుల్ హ్యాస్ దేర్ ఓన్ సక్సెస్ రేట్. ఎందుకంటే కొంతమందికి డిపెండ్స్ అపాన్ ఉమెన్ అండ్ మేల్. అన్ని కోర్బామెట్రిటీస్ నార్మల్గా ఉండి లైట్గా యూ హ్యావ్ ద ఇష్యూస్ విచ్ ఆర్ ఎలిజిబుల్ అంటే దెన్ యూ కెన్ గివ్ హైయెస్ట్ సక్సెస్ రేట్ అప్ టు 65% ఇవ్వచ్చండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్య ఉంటే కూడా గర్భం రావట్లేదు. సో థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకండి బేసిక్గా థైరాయిడ్ ఉండడం వల్ల పీసీఓ ఉంటుంది ఉమెన్కి. పీసీఓ ఆర్ కొంతమందికి పీసీఓ లేకపోయినా థైరాయిడ్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటున్నారు. అంటే డ్యూరేషన్ అన్నది షార్ట్ అవ్వచ్చు, లాంగ్ అవ్వచ్చు. దిస్ ఇర్రెగ్యులారిటీ వల్ల వాళ్ళకి ఫర్టిలైజేషన్ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది, నెక్స్ట్ ఏంటి పీరియడ్ ఎప్పుడు వస్తుంది, దే ఆర్ నాట్ నోయింగ్ ఎనీథింగ్. సో వన్స్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి మనం బేసిక్గా ఇచ్చే సజెషన్స్ ఏంటంటే
basic first you can start with your regular dietary changes and balanced diet and regular exercise and టెస్ట్ చేసుకొని మళ్ళీ చూడండి దీంతో అయినా చేంజ్ వచ్చిందా లేదా అని. లేకపోతే థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇస్ కంపల్సరీ అండి. వన్స్ యూ టేక్ అ ట్యాబ్లెట్, థైరాయిడ్ హ్యాస్ టు బీ ఇన్ కంట్రోల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు. డాక్టర్, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారీ అయిన తర్వాత ఆ కప్పులో ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేయొచ్చు అంటారు? ఎంత గ్యాప్ తీసుకోవాలి? 6 months to 8 months అండి. ఎందుకంటే బాడీ హ్యాస్ టు రీడెవలప్ అగైన్ ఫర్ నార్మల్ మెల్లీ షేప్, అంటే హార్మోన్స్ అన్నీ నార్మల్గా వచ్చి. మిస్క్యారేజ్ అంటే ఆల్మోస్ట్ 3 to 4 months మిస్క్యారేజ్ అయితే వీ టెల్ టు 6 months గ్యాప్ ఇవ్వమని. అది జస్ట్ ప్రెగ్నెన్సీ మనకి బ్లడ్ టెస్ట్లో కనిపించింది, మనకి స్కాన్ రిపోర్ట్లో లోపల బేబీ ఏమీ కాలేదంటే ప్రాబబ్లీ దే కెన్ స్టార్ట్ నెక్స్ట్ మంత్ ఓన్లీ. దాంట్లో ఏమి ఇష్యూ లేదు. ఈ మధ్య కాలంలో ట్యూబల్ బ్లాకేజ్ అని కూడా వింటూ ఉంటున్నాము. సో ట్యూబల్ బ్లాకేజ్ అంటే సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు అండాశ్రయాలు అంటే ఓవరీస్కి గర్భసంచికి మధ్యలో ఒక చిన్న ట్యూబ్ లాగా ఉండేదాన్ని ట్యూబ్స్ అంటామండి. అది పైప్లానే ఉంటుంది, సన్న పైప్లా ఉంటుంది. సో దీంట్లోనే మనకి ఎగ్ ఇంకా స్పర్మ్ కలుస్తుంది, అందులోనే ఫర్టిలైజేషన్ న్యాచురల్గా కలుగుతుంది. సో ట్యూబ్ బ్లాక్ అవ్వడం అంటే 2 ట్యూబ్స్ మూసుకుపోవడమో సింగిల్ ట్యూబ్ మూసుకుపోవడమో దాన్ని ట్యూబల్ బ్లాక్ అంటారు. అంటే దీనివల్ల మనకి ఎందుకు ఫర్టిలిటీ ఇష్యూస్ అవుతున్నాయంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి మనకి దారి లేదు. స్పర్మ్ అన్నది ఎగ్తో మీట్ అవ్వడానికి దానికి దారి లేకుండా మధ్యలో బ్లాక్ వచ్చేసింది. సో దానివల్ల మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. దేనివల్ల మనకి ట్యూబల్ బ్లాక్స్ అవ్వచ్చు అంటే మనకి ఏదైనా ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ కానీ ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వల్ల వాపు వచ్చి ట్యూబ్ బ్లాక్ అవ్వచ్చు. లేకపోతే వాపులు ఉంటాయి, బాగా వాపు వచ్చేసి నీరు పట్టేసి ట్యూబ్స్లో మనకి ఎగ్ స్పర్మ్ వెళ్ళడానికి దారి లేకుండా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇలాంటి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా మనకు ఆ ఇన్ఫెక్షన్కి యూట్రస్ నుంచి కింద వజైనా నుంచి కూడా ట్యూబ్స్కి నెక్స్ట్ వెళ్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ కలగచ్చు. డాక్టర్, ట్యూబల్ బ్లాకేజెస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? ట్యూబల్ బ్లాక్స్కి ట్రీట్మెంట్ అంటే అండి, ఇప్పుడు మనకి ఫస్ట్ వీ కెన్ ట్రై ఇస్ అసలు 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా, సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉందా అని ట్యూబ్ టెస్ట్స్ ఉంటాయి కొన్ని, అవి చేయించుకోవాలి. SIS కానీ HSG కానీ అని అంటారు, అంటే ట్యూబల్ టెస్ట్లు, వెదర్ దే ఆర్ ఓపెన్ ఆర్ నాట్. దాని తర్వాత 2 క్లోజ్ ఉన్నాయా అని మనకు వచ్చిందంటే అండి వీ గివ్ 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ లాప్రోస్కోపీ రీకెన్యులైజేషన్, అంటే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా 2 ట్యూబ్స్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాం. దీంట్లో మనకి మళ్ళీ సక్సెస్ రేట్ 100% ఉండదు. కొంతమందికి ఓపెన్ అవుతాయి, కొంతమందికి ఓపెన్ అవ్వవు. నెక్స్ట్ వీ గివ్ దెమ్ ఆప్షన్ ఐవీఎఫ్కి మనకి ట్యూబ్స్తో సంబంధం అవ్వదు, ఎందుకంటే మనకి ల్యాబ్లోనే ఫర్టిలైజేషన్ అవుతుంది. డాక్టర్, ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు ఒక సైడ్ ఓపెన్ ఉందనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు జనరల్గా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ అరౌండ్ 7%. ఆ న్యాచురల్ ప్రెగ్నెన్సీలోనే మొత్తం అందరూ ఎవ్రీవన్ ఈజ్ బికమింగ్ ప్రెగ్నెంట్ న్యాచురల్లీ ఓన్లీ. బట్ ఆ 7లో వి గివ్ అరౌండ్ 3 to 5% అండి సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉంటే. డాక్టర్, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సంతానలేమి సమస్య అని చూస్తూ ఉంటాము. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల అలా అవుతూ ఉంటుంది? ప్రీవియస్ టీబీ అండి. టీబీ ఈజ్ అ వెరీ, మనకు తెలియదు కానీ టీబీ వల్ల లాట్ ఆఫ్ చేంజెస్ అవుతాయి. లైక్ గర్భసంచి మొత్తం గర్భసంచి ఈజ్ లైక్ అ ల్యాండ్. మనకేంటంటే మంచి విత్తనం అంటే మన బేబీ తీసుకొని ఒక బేబీని గ్రో చేయాలి. సో మనకేంటంటే ల్యాండ్ సరిగ్గా లేకపోతే, అంటే గర్భసంచి ఏదైతే ఎండిపోయి లేకపోతే గట్టిగా అయిపోయి ఉంటే దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ పాసిబుల్. సో ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్, టీబీ ఈజ్ అ వెరీ బిగ్ ఇన్ఫెక్షన్. అది కాకుండా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ద బేసిక్ ఇన్ఫెక్షన్స్. డాక్టర్, మేల్స్లో పిల్లలు పుట్టకపోవడానికి ఎలాంటి కారణాలు మనం చూడొచ్చు అంటారు? మేల్స్లో పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు అంటే అండి, ఫస్ట్ మేల్స్కి వీ స్టార్ట్ విత్ తెల్లనీరు టెస్ట్ అండి, దట్ ఈస్ సెమెన్ అనాలిసిస్.
సెమెన్ అనాలిసిస్ బేసిక్ టెస్ట్ స్టార్ట్ చేస్తాం. కౌంట్ చూసుకుంటాం, కదలిక చూసుకుంటాం, షేప్ ఏదైతే ఉందో అది నార్మల్ ఫామ్ అంటాం. ఆ 3 ఫ్యాక్టర్స్ చూసుకుంటాం. ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏదైనా మనకి ఇటు అటు ఉంటే మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు, అంటే పిల్లలు పుట్టడం కొంచెం కష్టం అవ్వచ్చు. దాంట్లో మనకి 0 కౌంట్ వాళ్ళు ఉంటారు, తక్కువ కౌంట్ వాళ్ళు ఉంటారు, కదలిక కంప్లీట్ 0 ఉంటుంది. షేప్ అన్నది అబ్నార్మల్ షేప్, అంటే బ్యాడ్ షేప్ స్పర్మ్స్ అన్నవి 100 ఉంటాయి, గుడ్ స్పర్మ్స్ అన్నవి 0 ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ వాళ్ళకి మనకి పిల్లలు పుట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. డాక్టర్, పిల్లలు పుట్టకపోవడానికి ఈ మధ్య కాలంలో ఉన్న లైఫ్ స్టైల్ ఎంతవరకు కారణం అంటారు? లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. కారణాలంటే బేసిక్గా టుడేస్ జనరేషన్కి మనకి డైటరీ అండ్ సెడెంటరీ హ్యాబిట్స్ ఆర్ లాట్ ఆఫ్ కాజెస్ ఫర్ ఫర్టిలిటీ. ఇప్పుడు మనకి లాస్ట్ టైం 10 years బ్యాక్ తీసుకుంటే ఇన్ఫర్టిలిటీ వాజ్ జస్ట్ అరౌండ్ 10% to 12%. నౌ ఇట్ ఈస్ మోర్ దెన్ 25% మనం ఉండే జనరేషన్లో. బికాజ్ దానికి ఇట్ మైట్ బీ బికాజ్ ఉమెన్ ఆర్ గెటింగ్ లిటిల్ లేట్ మ్యారేజ్ అయ్యాక కూడా కెరియర్ ఓరియంటెడ్ అవుతున్నారు గనక పిల్లల్ని లేట్గా కండం వల్ల కూడా డైటరీ హ్యాబిట్స్ విచ్ ఆర్ ఆల్ బికమింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, దాని తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, రోజుకి 1 hour కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఆల్ దీస్ బేసిక్ స్టఫ్ లేనడం వల్ల కూడా మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. మ్యామ్, ఇన్ఫర్టిలిటీకి జెనెటిక్ రీజన్స్ ఎంతవరకు కారణం అవుతాయి? ఇన్ఫర్టిలిటీకి జెనెటిక్ రీజన్స్ కారణం అవుతాయండి, డెఫినెట్గా ఉంటాయి. సో ఫర్టిలిటీకి జెనెటికల్ ఇష్యూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ నార్మల్ కాకుండా క్రోమోజోమల్ 46XY ఈజ్ అ నార్మల్ ఫర్ మేల్ అండి. 46XX అన్నది నార్మల్ క్యారియోటైపింగ్, అంటే జెనెటిక్ టైపింగ్ ఫర్ ఫీమేల్ అండి. వన్స్ మనకి స్టార్టింగ్లోనే మనకు అర్థం కాదు జెనెటిక్ ఇష్యూ ఉందా ఏంటి అన్నది, వీ డోంట్ నో. ఒకసారి గర్భసంచిలో మనకి ప్రెగ్నెన్సీ వచ్చి అది మిస్డ్ అబార్షన్ అయిన తర్వాత రిపిటేటివ్ మిస్డ్ అబార్షన్స్ అవుతున్నాయి, 2వ-సారి 3వ-సారి అవుతుంటే దెన్ వీ సెంట్ ఫర్ ద క్యారియోటైపింగ్, అంటే జెనెటిక్ టెస్టింగ్ చేపిస్తాం ఎందుకు ఇట్లా కంటిన్యూస్గా అబార్షన్స్ అవుతున్నాయి. లేకపోతే రిపిటేటివ్గా కూడా ఐవీఎఫ్ చేయించినా కూడా మనకి ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది, అప్పుడు మనం జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తాం. అందులో మనకి ఏదైనా ఈ 46XY కాకుండా ఇఫ్ వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ జెనెటికల్లీ దేర్ ఇస్ అబ్నార్మాలిటీ, 46XX కాకుండా ఇంకేదైనా ఉంటే దెన్ దేర్ ఇస్ జెనెటికలీ అబ్నార్మాలిటీ ఇన్ ద వైఫ్ అండ్ హస్బెండ్, అలా తెలుసుకోవచ్చు. డాక్టర్, ఈ మధ్య కాలంలో ఫస్ట్ బేబీ నార్మల్గానే తొందరగానే ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ కపుల్స్ ఎవరైతే ఉన్నారో గ్యాప్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ బేబీకి ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పేసి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఏం చెప్తారు? సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి దాన్ని. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండ్ బేబీ కోసం చాలా కష్టపడుతున్నామని జనరల్గా ఈ మధ్య చాలామంది చెప్తున్నారు. దాన్ని మనం సెకండరీ ఫర్టిలిటీ అంటాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ నార్మల్ రీజన్ అండి. ఫస్ట్ బేబీనే అయిపోయింది, సెకండ్ బేబీ మనకి ఎందుకు ఇంత కష్టం అవుతుంది, అన్నీ నార్మల్గానే అయింది, మాకేం ట్రీట్మెంట్ అవ్వలేదు ఫస్ట్లో, వై డు వి నీడ్ ట్రీట్మెంట్ ఇప్పుడు అంటారు. బట్ అదే చెప్తున్నా అండి, బికాజ్ ద ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఏజ్ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది, ఉమెన్కి ఏజ్ ఇంక్రీజ్ అయింది, మ్యాన్కి ఏజ్ ఇంక్రీజ్ అయింది. అండ్ 10 years పాటు దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద బాడీ బికాస్ ఆఫ్ ద డైటరీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హార్మోనల్ చేంజెస్ ఒకటి అవుతాయండి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. అండ్ ఉమెన్ క్రాసెస్ 30 or మేల్ క్రాసెస్ 35, లాట్ ఆఫ్ హార్మోనల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో వన్స్ అగైన్ అ ఉమెన్ హ్యాస్ టు చెక్ హర్ ఎగ్ కౌంటింగ్, మేల్ హ్యాస్ టు చెక్ హిస్ సెమెన్ అనాలిసిస్. ఈ 2 ఎలా ఉన్నాయో బేసిక్గా చెక్ చేసుకున్నాక ఉమెన్ అగైన్ హ్యాస్ టు చెక్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి, ఎందుకంటే ట్యూబల్ బ్లాక్స్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సడన్గా తెలీదు మనకి, డ్యూ టు సమ్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనకి బ్లాక్ అయిపోతాయి, దానివల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. సో మనకి కరెక్ట్గా తెలుసుకుంటే సెకండ్ బేబీ ఈజ్ ఆల్సో ఈజీ అండి, నో ఇష్యూ. డాక్టర్, సంతానలేమి సమస్యలకు సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్ సంబంధించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాల్టి వైద్యం ఆరోగ్యం. నమస్తే.